శారీరక రుగ్మత ఆధ్యాత్మిక వ్యాధులను నివారించటానికి ఉద్దేశించబడింది. ఎందువలనంటే దానివల్ల కొన్ని సంస్కారాలు దహించుకుపోయి సహనశక్తి కూడా పెంపొందుతుంది. సరైన విధానంలో సాధన చేసేవాడు వ్యాధి ఫలితంగా తన ఆధ్యాత్మిక స్థితి బాగా మెరుగైనట్లు గమనిస్తాడు. ఇంతేకాక వ్యాధి సమయంలో నిరంతర దైవచింతన అతనికి ఆనందకరమైన కాలక్షేపంగానూ ఉంటుంది. మానవునకు దేహం, ఆత్మ రెండూ ఉన్నాయి. అతడి ఉనికికి రెండూ ముఖ్యాంశాలే. ఆత్మకు ఆధారం దేహం. అది లేకుండా ఆత్మ వ్యక్తం కావడం సాధ్యం కాదు. ఆ రెండింటికి వాటి ప్రాముఖ్యత వాటికి ఉంది. ఆ రెండింటి ప్రాముఖ్యతను ఉచిత రీతిని గుర్తించటానికి మానవుడు కర్తవ్యబద్ధుడై ఉన్నాడు. దేహానికి తగిన పోషణ అవసరం. మూలాన్ని గుర్తించటం ఆత్మకి అవసరం. సహజంగా వ్యాధి సమయంలో దేహాన్ని గురించి తీసుకోవలసిన జాగ్రత్త అంతా తీసుకోవాలి. కానీ అదే సమయంలో రెండవ విషయాన్ని కూడా అలక్ష్యం చేయకూడదు.